అందరికీ నమస్కారం. సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, పరాయి పాలనలో మనకు చాలా నష్టం జరిగింది, ఆ దాడుల వల్ల చాలా కోల్పోయాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల కాలంలో మనకు జరిగిన నష్టం పరాయి పాలనలో జరిగిన నష్టం కంటే చాలా ఎక్కువ అనేవారు. అదేమిటి అనేది వాస్తవాన్ని పరిశీలిస్తూ నిష్పక్షపాతంగా గమనించినట్లయితే ఎవరైనా అంగీకరిస్తారు. అలాంటి వాస్తవాన్ని పరిశీలిస్తూ అందించిన ఒక అద్భుతమైన గ్రంథం పెక్యులరిజం. ఇది ఒక్కసారి ఈ పుస్తకాన్ని చూడగానే మనం సహజంగా సెక్యులరిజం అని చదివేస్తాం, కానీ తర్వాత చూస్తే పెక్యులరిజం అని కనబడుతుంది. అంటే సెక్యులరిజం భారతదేశంలో పెక్యులరిజంగా మారింది. అంటే దాని యొక్క యథార్థ స్వరూపం కోల్పోయి మరొక రూపంతో ఇక్కడ ఉన్నది అని అర్థమవుతుంది. ఈ పుస్తకం చదివితే అనేక భ్రమలు, అనేక భ్రాంతులు, అజ్ఞానాలు అన్నీ తొలుగుతాయి. ఇది వివిధ శీర్షికలతో విభాగం చేసి అందించారు. ఆ విభాగాలు పేర్లే చాలా అద్భుతంగా కనబడుతుంటాయి. వాటి బట్టి అందులో చెప్తున్న అంశం మనకు అర్థమవుతుంది. మొదట 26 అందిస్తూ భాగాలుగా, ఆ తర్వాత అనుబంధం పేరుతో మరికొన్ని విశేషాలు అందించారు. సెక్యులరిజం ముసుగులో భారతీయతకి అన్యాయం జరుగుతుంది. భారతీయత, హైందవ ధర్మం ఈ రెండు నిజానికి ఒక్కటి. అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు హైందవ ధర్మాన్ని కానీ భారతదేశం నుండి తీసేస్తే భారతదేశానికి ప్రగతి లేదు అని. అయితే హిందూ మతమా, హిందూ ధర్మమా అనే ప్రశ్న, వివాదాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. మతాల కంటే గొప్ప ధర్మం మన హిందూ ధర్మం అనేటువంటి మాట కూడా కనబడుతుంది. కానీ హిందూ మతం అనే మాట ఆడడం తప్పేమీ లేదు. హిందూ మతం అన్నా హిందూ ధర్మం అన్న ఒకటే. ధర్మాన్నే మతంగా కలిగినటువంటి దేశం మనది. అయితే హిందూ మతాతీత రాజ్యానికే మనం సెక్యులరిజం అని పేరు పెట్టుకోవడం జరిగింది. కానీ సర్వమతాతీతం అనే భావం లేదు, అది గమనించవలసినది. అది ఇక్కడ చక్కగా విమర్శనాత్మకంగా రాజ్యాంగాలు, అందులో ఉన్న అధికరణాలు, జరిగిన అనేక సంఘటనలు, వివిధములైన కేస్ స్టడీస్, అనేక మంది పెద్దలు చెప్పిన మాటలు, వీటన్నిటినీ కూడాను ఉట్టంకిస్తూ ఎంతో పరిశోధనతో, పరిశీలనతో ఒక సాధికారకంగా అకాడమిక్గా తీర్చిదిద్దినటువంటి గొప్ప గ్రంథం పెక్యులరిజం. నిజానికి భారతీయులందరూ చదవలసినటువంటి గ్రంథం, కేవలం హిందువుల కోసం ఉన్నటువంటి గ్రంథం కాదు ఇది. భారతీయులందరూ చదువుకోవాలి. అదే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడాను భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఈ పుస్తకం చాలా ఉపకరిస్తున్నది. ఇందులో విశేషించి చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావన ఏంటంటే, భారతదేశ రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇది సెక్యులరిజమే అనేటువంటి భావనలు ఉన్నారు. కానీ కాదు అని ఈ పుస్తకంలో ప్రథమ శీర్షిక చదివినప్పుడు అర్థమవుతున్నది. మొట్టమొదటిగా సెక్యులర్ అనే మాట ప్రతిపాదనకు వచ్చినప్పటికీ కూడా దానిని ముందు ప్రతిఘటించినటువంటి వారు గౌరవనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన సెక్యులరిజం అనే పదాన్ని ఒప్పుకోలేదు, అవసరం లేదన్నారు ఆ పదం. అప్పుడు అందరి పెద్దలు దీన్ని ఆమోదించారు. సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్ అని మాత్రమే అభివర్ణించారు. కానీ సెక్యులరిజం అనే పదం మనకి ఎప్పుడు వచ్చి పడింది అంటే 1977లో దాపురించింది అని చూపించారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ ఒక్క పదంతో ఈ జాతి వెన్నుముక దెబ్బతింది, ఇందులో సందేహం లేదు. అప్పటి నుంచి చేసిన పని ఏమిటంటే, సనాతనంగా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప విద్యలు, ధార్మిక గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర వేటిని కూడా అధ్యయనం చేయనివ్వకుండా చేశారు. విద్యా వ్యవస్థ నుంచి వాటన్నిటినీ తొలగించారు. దీనితో భారతదేశానికి ఒక చరిత్ర ఉందని, ఒక పరంపర ఉందనేటువంటి విషయమే తెలియకుండా పోయింది యువతకు. దాని ప్రభావాలే మనం ఇప్పుడు యువత ఒక ఉద్యమాలు చేస్తూ ఆందోళనకారులుగా తయారయ్యి మన సంస్కృతి గురించి ఏ విషయం చెప్పినా ప్రతిఘటిస్తూ ఉన్నారు విశ్వవిద్యాలయాలు. దానికి కారణం ఈ సెక్యులరిజం వల్ల వచ్చినటువంటి ఒక మహాప్రమాదం. పైగా ఇతర మతాలు బాహాటంగానే తమ మతమే రాజ్యమేలాలి అని ప్రకటిస్తున్న హైందవ ధర్మం మాటను కూడా అనట్లేదు. ఎందుకంటే సెక్యులరిజం అనేటువంటి మాటని చూస్తూ గౌరవిస్తున్నది హిందూ ధర్మం మాత్రమే. కానీ మిగిలిన మతాలు మాత్రం సెక్యులరిజం అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని తమ మత రాజ్యంగా మార్చాలని అడుగడుగున ప్రయత్నిస్తున్నాయి, ఆ దిశగా కృషి చేస్తున్నాయి. మతం కేవలం ఆధ్యాత్మికత, ఎవరి నమ్మకం వారిది, ఎవరి సిద్ధాంతం వారిది అనే విశాల హృదయం హిందువులకు ఉందేమో కానీ మతం ఆధ్యాత్మికత కాదు. మతం రాజ్యాలు ఏలాలి, మతం వ్యాపారం చేయాలి, మతం అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోవాలి అనేటువంటి భావం ఇతర మతాలకు ఉన్నది. వారు ఆ భావం నిలబెట్టుకోవడానికి సెక్యులరిజాన్ని ఊతంగా తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాలనా విధానాలు కానీ ఇవన్నీ కూడాను ఇతర మతస్థుల్ని సంతృప్తిపరచడం కోసం సెక్యులరిజం అనే పదాన్ని వాడుతూ
భారతీయతని, హిందూ ధర్మాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇలాంటి సమయంలో హిందువుల కర్తవ్యం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. ఈ సెక్యులరిజం వ్యవస్థకు తోడు ఒక భయంకరమైనటువంటి ప్రమాదం మన భారతదేశంలో ఏం జరిగిందంటే ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం. సెక్యులరిజం అన్నప్పుడు మతాతీతం అని ఉన్నప్పుడు మతానికి అతీతంగా ఉండవలసిన ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకోవడం ఏంటి అనేది మొదటి ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు దొరకదు. అదేవిధంగా కొన్ని మత సంస్థల్లో అంటే హిందూ మత సంస్థల్లో జోక్యం చేసుకుంటున్నారు కానీ ఇతర మత సంస్థల్లో వీరి జోక్యం లేదు. ఇతర మతాల శ్రద్ధా కేంద్రాలపై వచ్చేటువంటి ఆదాయానికి పన్ను కూడా లేదు అనే విషయం తెలిసి ఇంకా బాధ కలుగుతుంది మనకి ఇక్కడ. అదే హైందవాలయాలు పన్నులు కడుతున్నాయి, అనేక హైందవాలయాల్లో దీపం పెట్టే దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితి, పైగా ప్రభుత్వ పెత్తనాలతో అక్కడ ఆ ఆలయ వ్యవస్థ గురించి కానీ ఆ ఆలయానికి ఉన్నటువంటి ఆగమ విధానాలు కానీ పరంపర కానీ నియమాలు కానీ ఇవేవీ తెలియనటువంటి అధికారులు ఉద్యోగులు చేరిపోయి వాళ్ళు పెత్తనం వహిస్తూ అటువైపు ఆగమశాస్త్ర పరంపర విధానాలను కూడా అతిక్రమించడానికి ప్రయత్నిస్తూ ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. నిజానికి ఇటువంటి సెక్యులరిజం పేరుతో ప్రభుత్వం హిందూ దేవాలయ వ్యవస్థ మీద కూడా దెబ్బతీస్తున్నది. అది కూడా హిందువులు గుర్తించడం లేదు. అదే బాధాకరమైనటువంటి అంశం. ఇటువంటి ఏం జరుగుతోంది అనేటువంటిది హిందువులకి భారతీయులందరికీ తెలియాలి. ఎందుకంటే కాస్త మానవత్వం ఉంటే ఇతర మతాల వారు కూడా సెక్యులరిజం పేరుతో జరుగుతున్నటువంటివి ఏమిటి, జరిగినవి ఏమిటి తెలుసుకోగలుగుతారు. అటువంటి వారు కూడా మళ్ళీ భారతదేశం చక్కగా ఉండాలి అంటే ఇటువంటి వివక్ష లేకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయవచ్చు. మొత్తానికి భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ఏం చేయాలనేది సెక్యులరిజం గ్రంథం ద్వారా ముందుకు తెలుస్తుంది. జరుగుతున్న అన్యాయాన్ని మనం బాగా తెలుసుకుంటే జరగవలసిన న్యాయం గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. అందుకే అనేక రకాల చోట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సెక్యులరిజం అనే పేరు పెద్దగా చూపిస్తూ హిందూ మతాన్ని ఎన్ని రకాలుగా బాధపెడుతున్నాయి, గొప్ప వివక్షకు గురి చేస్తున్నాయనే విషయం తెలుస్తుంది. అయితే కాసింతకి ఎక్కువగా చేసేటువంటి గొడవ కాదు ఇది. ఎంతో ప్రమాదం జరుగుతుంటే ఇప్పుడిప్పుడే కాస్త మూలుగుని వ్యక్తం చేస్తున్నారు హిందూ సమాజం వాళ్ళు. అందులో ఒకటి సెక్యులరిజం. ఇది ప్రతి వారు అధ్యయనం చేయాల్సిందని మాటిమాటికి చెప్తున్నాం. కేవలం పుస్తకంగా దీన్ని అనుకోవడమే కాదు. ఇప్పటికీ ఎంవీఆర్ శాస్త్రి గారు ఇలాంటి మనల్ని ఆలోచింపజేసే వాస్తవిక గ్రంథాలు చాలా గొప్పవి రచించారు. అందులో మన చదువులు, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఉన్నమాట, వీక్ పాయింట్, అదేవిధంగా మనుధర్మం గురించి వారు రచించిన గ్రంథం, అలాగే ఏది చరిత్ర ఇది చరిత్ర, ఇలాంటి అనేకమైనటువంటి గ్రంథాలు వాస్తవాల్ని చరిత్రని పరిశోధించి మనకు అందించారు. మనకి విద్యా వ్యవస్థలోను దేవాదాయ వ్యవస్థలోను అదేవిధంగా అనేక సామాజిక అంశాల్లో కూడా హిందువుల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష అపచారం వీటిని మనం తెలుసుకోవడానికి పుస్తకం పనికొస్తున్నది. నిన్న కాక మొన్న కేరళలో బయలుదేరినటువంటి ఒకానొక సెక్యులరిజం పేరుతో చూపించినటువంటి ఒక దుర్మార్గం కేవలం స్త్రీలకు ప్రవేశం కల్పించాలని ఉదార హృదయంతో వచ్చినది కాదు. ఇది హిందువులందరూ తెలుసుకోవాల్సినది. ఇది కేవలం అన్యమతాలను బుజ్జగించడానికి, ఆ ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి ఒక నాస్తిక ప్రభుత్వం చేపట్టినటువంటి విధానం ఇది తెలియాలి. ఇది తెలియక హిందువులు ఏమనుకుంటున్నారంటే స్త్రీల పట్ల గౌరవంతో ప్రవర్తించింది కోర్టు అనే భ్రాంతిలో కొందరు హిందువులు ఉన్నారు. ఇలా మనం గమనించినట్లయితే అనేక ఆలయాలలో వారు శాస్త్రవిరుద్ధంగా చేస్తున్నవన్నీ కూడా విశాల హృదయంతో చేస్తున్నారని భ్రాంతి కలుగుతుంది. కానీ వాళ్ళు చేస్తున్నదంతా కూడా హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇతర మతాల యొక్క వ్యవస్థలో వాళ్ళు వేరు పెట్టట్లేదు. అంత వాటిని గౌరవిస్తూ పెద్దరికం ఇస్తూ హిందూ మతాన్ని తొక్కి వేయవలసిన పరిస్థితి సెక్యులరిజం ఉన్నది. అంటే ఆ మతాల నాయకులు పరాయి పాలనలో ఇక్కడ శిక్షించిన దానికంటే ఎక్కువ శిక్ష ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు హింస చేస్తున్నారు, శిక్షిస్తున్నారు, అణచివేస్తున్నారని ఆనాటి హిందూ సమాజానికి తెలుసు. కానీ ఇప్పుడు హిందూ సమాజానికి మనం అణచివేయబడుతున్నాం, హింసింపబడుతున్నాం, మన పట్ల దగా జరుగుతోంది, మన యొక్క ఆదాయాలను దోచుకుంటున్నారు, మన దేవాలయ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు, హిందూ సంపద ఎంతో కొల్లగొట్టబడుతుంది అనేటటువంటి విషయం తెలియడం లేదు. అది తెలుస్తూ పొందే శిక్ష కంటే తెలియకుండా పొందుతున్న శిక్ష ఇంకా హీనం. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. ఇంకా జాతిలో జాగృతి రావడం లేదు, ఎంతమంది ఎన్ని చెప్పినా. దానికి కారణం ఏంటంటే ఈ సెక్యులరిజం భూతం క్రమంగా మాధ్యమ రంగాల్లో కూడా ప్రవేశించింది. వారందరూ కూడా హిందువుల పట్ల వివక్ష జరుగుతున్నా, హింస జరుగుతున్నా వాటిని సరైన విధంగా తెలియనివ్వడం లేదు. అలాగే ఇతర మతస్థులు హిందువుల్ని హింసించినప్పుడు అది వార్తలోకి రాదు.
కానీ తట్టుకోలేక ఎవడైనా ప్రతిచర్య కాసింత చేసినా దానికి లేనిపోని రంగులు పులిమి హిందువులు ఏదో హింస చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం మన మాధ్యమ రంగానికి అలవాటైపోయింది. ఇలాంటి అసత్య వార్తలనే పరాయి మాధ్యమాలకు పంపిణీ చేస్తున్నారు కూడా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇతర మతాల వాళ్ళ వల్ల జరిగే అన్యాయం కంటే మనకి జాతీయతా భావానికి వ్యతిరేకమైనటువంటి వారు, భారతీయతను అర్థం చేసుకోలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏర్పరిచిన విధానాల వల్లనే ప్రస్తుతం మన దుస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న విషయం ప్రతి సామాన్యుడికి చేరాలి. అందుకే చక్కగా అందరికీ చక్కగా అర్థమయ్యేటువంటి పత్రిక భాషలో, పైగా పదునైనటువంటి భాషలో శక్తివంతమైన వ్యక్తీకరణతో మొత్తంగా 26 శీర్షికల ఆధారంగా దీన్ని అందించారు. దానికి తోడు మరొక 10 అనుబంధంలో ఇచ్చిన శీర్షికలు కూడా చాలా విశేషమైనవి. పిల్లలకి నేర్పే పాఠాలు ఇవా, ఇది ఇందులో ఒక అద్భుతమైనటువంటి శీర్షిక. ఇది మనం గమనించినట్లయితే పాఠాల లోపల కూడా ఇతర మతాల గురించి పరిజ్ఞానం కల్పించడంలో చాలా కృషి చేస్తుంది విద్యా వ్యవస్థ. ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, వాళ్ళ విధానాలు ఏంటి, వెళ్ళి సేకరించి రాయండి అంటున్నారు. కానీ ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఆలయాల పద్ధతులు ఏమిటి, వీటిని తెలుసుకోమనేటువంటి ప్రశ్నల్లో వాటికి సంబంధించిన పాఠాల్లో ఇటీవల కర్ణాటకలో దాపురించినటువంటి అవస్థితి, దాని గురించి కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొక రాష్ట్రంలో హిందూ గవర్నర్ వద్దు అన్నారు సెక్యులర్ దేశంలో. అంటే సెక్యులరిజం ఉందా ఒక్కసారి ఆలోచించాలి. అంటే అన్యమతాలను మనం బుజ్జగిస్తూ ఉంటే వాళ్ళు జనాభా పెరగడం కాదు, హిందువులను తమలోకి మార్చి జనాభాను పెంచుకుంటున్నారు. అలా పెంచుకోక మొత్తం అన్యమత రాష్ట్రంగా మారిపోయిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా తరిమి కొట్టాలనుకునేది హిందూ ధర్మాన్ని మాత్రమే. అందుకే హిందూ గవర్నర్ మాకొద్దు అని ఒక రాష్ట్రంలో ప్రజలు ఉద్యమం చేశారు అంటే సెక్యులరిజం మన దేశంలో ఉందా అనే ప్రశ్న ప్రజలకు ఎందుకు కలగడం లేదో తెలియడం లేదు. ఇలాంటి వార్తల్ని ప్రధాన మాధ్యమాలు ఎందుకు కప్పిపుచ్చుతున్నాయో అంతకంటే తెలియడం లేదు. అలాగే కుహనా జాతీయత ఇటువంటి విషయం, ఈ సెక్యులరిజం పేరుతో ఒక కట్టుకథను కల్పించారు, హిందూ ఉగ్రవాదం. ఈ పదం చాలా భయంకరమైనటువంటిది. మనం ఒక్కరమే భారతదేశం హిందూ దేశం అనేది అంగీకరించలేకపోతున్నాం. కానీ ప్రపంచమంతా భారతదేశం అంటే హిందూ దేశం అని అనుకుంటుంది. తెలుసుకోవాలి, ఇక్కడ రామాయణం హిందువుల గ్రంథం, భారతం హిందువుల గ్రంథం. అది ఎక్కడ పుట్టిందంటే భారతదేశంలో అన్న విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. అందుకే నేను రామాయణం చదువుతాను, నేను భగవద్గీత చదువుతాను అంటే నువ్వు భారతదేశం నుంచి వచ్చావా అని అడుగుతారు ఏ విదేశస్తుడైనా. అంటే హిందువులు పూజించే గ్రంథాలు కానీ హిందువుల ఆలయాలు కానీ ఈ దేశం మట్టిలో పుట్టే, ఈ దేశంలో పుట్టినటువంటివి, ఈ దేశంలో పుట్టిన మనలాంటివే. ఈ దేశంలో పుట్టిన మనకి ఇక్కడ బ్రతికే హక్కు, గౌరవంగా బ్రతికే హక్కు ఎలా ఉన్నదో ఈ దేశంలో పుట్టిన హిందూ ధర్మానికి కూడా ఇక్కడ గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. ఏవైనా నేటివ్ పక్షి, నేటివ్ జంతువు, అదేవిధంగా నేటివ్ పువ్వు అని పేరు పెట్టినట్లుగా భారతదేశంలో నేటివ్ రిలీజన్ అని ఏదైనా చెప్పుకోవాలంటే హిందూయిజమే నేటివ్ రిలీజన్. అలాంటి హిందూయిజాన్ని ఉగ్రవాదం అనే పదం వేయడం ఇతర మతాలతో పాటు జాతీయతాభావ వ్యతిరేకులు కల్పించిన ఒక భయంకరమైన శబ్దం. ఇది ఇతర దేశాల పట్ల వాళ్ళని సంతృష్టిపరచడం, అలాగే శత్రు దేశాలతో కూడా మిత్రత్వం వహించైనా అధికారం చేపట్టుకోవాలని ప్రయత్నించేటువంటి ధర్మ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకుల నాయకులు మనకు ఎక్కువైపోయారు కనుక వాళ్ళని తృప్తిపరచడం కోసం, అదేవిధంగా ఇతర మతాలను మరింత ఆనందింపజేయడం కోసం హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని తయారు చేశారు. ఇది కూడా జాతీయత వ్యతిరేకులు చేసినది. దీని యొక్క పరిణామం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే హిందూ అంటే ఇండియన్ అనేటటువంటి మాట, భారతీయుడు అనే మాట ప్రపంచంలో అందరికీ తెలిసిందే. హిందూ ఉగ్రవాదం అంటే క్రమంగా భారతీయ ఉగ్రవాదం అనే ఒక లేనిపోని అపప్రధ, ఒక అపనింద మన నెత్తి రుద్దే ప్రయత్నం జరిగింది. అదేదో ఎక్కడో దేశాల వాళ్ళు చేయలేదు, ఈ సెక్యులరిజం పేరుతో ఉన్నటువంటి వాటి వల్లే జరిగినటువంటి అంశం ఇక్కడ. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు బయలుదేరి దేవాదాయ, ధర్మాదాయ అనే పేరు పెట్టుకుని వాళ్ళకి దేవాలయం అక్కర్లేదు, ధర్మము అక్కర్లేదు, ఆదాయం మాత్రం కావాలి. దీనితో వాళ్ళ అధికారులందరినీ జలగల్లాగా దేవాలయ వ్యవస్థలోకి చొప్పించి ఆ దేవాలయ పరంపరని, ధర్మాన్ని, సంపదని కొల్లగొట్టేలా చేస్తున్నారు. అది ప్రభుత్వ జాగీర్లాగా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలైన వాటిని కూడా ఆక్రమించుకుని అన్యమతస్థుల్ని అందులో కొలువులో చేర్చి ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో ఈ పుస్తకం చదివితే మనకు తెలుస్తేటువంటి అంశం. అదేవిధంగా వివేకానంద మొదలైనటువంటి మహానుభావుల అనుయాయులు కూడా ఈ సెక్యులరిజం భూత ప్రభావం ఆవేశించి వారు కూడా హిందూ శబ్దాన్ని అనడానికి అంగీకరించలేకపోతున్నారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస 100కు 100 పాళ్ళు హైందువులే. వారు హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఉద్భవించినటువంటి వారే. అయితే వాళ్ళ విశ్వమత వ్యవస్థాపకులను కొత్త పేరు పెట్టుకుని దాన్ని అనుసరించే సంస్థలు చెప్తున్నాయి. కానీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు
మనం అంటున్నావు కానీ ఇతర మతాలు అనట్లేదు, ఇది కూడా తెలుసుకోవాలి. వివేకానంద వింటే బాధపడతాడు కూడా. అందుకే విన్నావా వివేకానంద అనేటువంటి శీర్షికలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని అందించారు. భారతదేశం గురించి ఒక్క మాటలో చెప్పారు 23వ శీర్షికలో, ఇది మైనారిటీల స్వర్గం, హిందువులకు తప్ప. ఈ మాట గొప్పగా ఆలోచించవలసింది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో వచ్చిన ఒక ప్రధానమంత్రి ఈ దేశం సంపదపై ముస్లింలకేనట మొదటి హక్కు అనేటువంటి ఆ మాట అన్నారు. ఆ మాటని శీర్షికగా పెట్టుకుని చాలా విశేషమైన వివరణ అందించారు శాస్త్రి గారు. ఇక్కడ మొదటి హక్కు ముస్లింలకేనట అంటే భారతదేశంపై పరాయి వైపు నుంచి వచ్చిన దాడుల్లో చాలా పెద్ద భాగం వేళది, అందులో సందేహం లేదు. అలా దోచుకుని హింసించి ధ్వంసం చేసిన వారికి మనం మళ్ళీ అగ్రతాంబూలం ఇవ్వాలనడం చాలా బాధాకరమైన అంశం. పైగా అన్ని మతాల వాళ్ళు క్షేమంగా బ్రతకాలి అంటే సెక్యులరిజం పేరు పెట్టనక్కర్లేదు. మతం పేరుతో ఉన్న దేశాల్లో కూడా అన్ని మతాల వారు క్షేమంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ముస్లిం దేశాలు కొన్ని ఫెనటిక్గా ఉంటూ ఇతర మతాలను అంగీకరించలేకపోయినా విశాల భావాలు కలిగినటువంటి ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి, దుబాయ్ వంటివి. అక్కడ అన్ని మతస్థుల వారు క్షేమంగానే ఉంటున్నారు. అంటే అవి మత దేశమైన మత ప్రధానమైనటువంటి వ్యవస్థ అక్కడ నడుస్తున్నప్పటికీ కూడా ఇతర మతాల వారు కూడా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళకి ఒక స్వతంత్రత ఉంది, విశాలత ఉంది. అది ఆ దేశంలో ప్రధాన మతాన్ని గౌరవిస్తుంది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో కూడా కొంతకాలం అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఒక విషయాన్ని ప్రకటించారు. ఈ ఆస్ట్రేలియాలో ప్రధానం క్రైస్తవమే, ఇతర మతాల వాళ్ళు దీన్ని గౌరవిస్తూ ఉంటే సరిపోతుంది, కానీ వాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు వారికంటూ ఇంకోటి తీసుకువచ్చి కాకుండా ఈ వ్యవస్థను గౌరవిస్తున్నంతకాలం వాళ్ళు క్షేమంగా ఉండవచ్చని చాలా చక్కగా గంభీరంగా నిర్భయంగా అక్కడ ప్రధాని ప్రకటించారు. అలాగే అనేక క్రైస్తవ దేశాల్లో కూడా అన్ని మతాల వాళ్ళు చక్కగా కలిసే ఉంటున్నారు, ఎవరి మతం వారు పాటించుకుంటూ. కనుక ఒక మత దేశం అని పేరు పెట్టినంత మాత్రాన ఇతర మతాలు క్షేమంగా ఉండలేవేమో అనే భ్రాంతి కూడదు. ఎప్పుడైతే భారతదేశం కేవలం మతం వల్లనే మూడుగా చీలిపోయిందో, మతం వల్ల ఆ మతం దేశంగా 2 దేశాలు ఏర్పడ్డా ఎప్పుడో మిగిలిన దేశాన్ని హిందూ దేశాన్ని ప్రకటించడానికి అభ్యంతరం ఏమున్నది? ఇక్కడ సెక్యులరిజం ప్రకటించే కాడికి ఆ 2 ముక్కలవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆ ముక్కలైనప్పుడు ఎంత రక్తపాతం జరిగింది, ఎంత జనాభా కోల్పోయో, ఎంత సంపద నశించింది, ఎంత చరిత్ర పోయింది, ఎంత అద్భుతమైన కళా సంపద పోయింది. ఇవన్నీ ఎందువల్ల జరిగాయి? సెక్యులరిజం అనే పేరు పెట్టే కాడికి అన్నీ కలిసే ఉండవచ్చు కదా. అటువంటప్పుడు మతం పేరుతో ముక్కలు చేశాక మిగిలిన దేశం హిందూ మతం కాక ఇంకేమవుతుంది? ఆ సెక్యులరిజం అనే పేరు పెట్టడం వల్ల ఇప్పుడు ముక్కలైన దేశాలకు బాధపడుతున్నాయి. భారతదేశం కలిసి ఉంటే బాగుండు, ఈ సెక్యులరిజం పేరుతో ఎలాగో మొత్తం మనం ఆక్రమించుకుని హిందూ మతాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నది, విడిపోయి అనవసరంగా చిన్న దేశాలు తెచ్చుకున్నామేమో అనేటువంటి అవకాశం కొందరికి ఉందిట. అంటే సెక్యులరిజం ఎంత ప్రమాదకరంగా మారిందంటే హిందుత్వ అస్తిత్వానికి ప్రమాదంగా కలుగుతున్నది. ఈ సమయంలో హిందూ మేల్కొనాలి, స్పష్టంగా తనకోటి తెలియాలి. ఎలాగైతే ఇతర మతాల వాళ్ళు మా గురించి మీరు ఏం చేస్తున్నారని నాయకుని నిలదీస్తున్నారు, ఆ నాయకులు కూడా మీకోసం ఇది చేస్తామని హామీలు ఇస్తున్నారు. అలాంటి నాయకులను పట్టుకుని వాళ్ళకి ఇవి చేస్తాం, వాళ్ళకి అవి చేస్తాం అనేటువంటి హామీలు ఇస్తున్నారే, మాకేం చేస్తారని ప్రశ్నించాలి హిందూ సమాజం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళకి హామీలు ఇస్తున్నటువంటి నాయకులు కూడా వాళ్ళ పుట్టుకతో హిందువులే, కానీ ఓట్ల కోసం వాళ్ళకి హామీలు ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళకి హామీలు హిరణ్యాక్షవరాలు ఇస్తున్నప్పుడు ఎవరి సంపద వారికి పంచిపెడుతున్నారని కూడా ప్రశ్నించారు. హిందూ దేవాదాయ సంపదను కూడా ఇతర మతస్థుల కోసం ఖర్చు చేస్తున్నారని నాయకులు తెలుసుకోవాలి. వాళ్ళు దాచుకున్న, వాళ్ళు పెంచుకున్న ఆస్తుల్లోంచి ప్రజల క్షేమం కోసం వాళ్ళు ఖర్చు చేయట్లేదు, ప్రజల డబ్బునే వాళ్ళు దోచుకుని మరీ పంచుతున్నారు తెలుసుకోవాలి. అందుకే ఇతర మతస్థులు ఈ దేశంలో మన మతమే రాజ్యం వెళ్ళాలి, మన మతానికి ఎవడ ప్రాధాన్యం ఇస్తాడో, మన మత రాజ్యాన్ని ఏలనిస్తాడో వాడికి ఓటు వేద్దామని బాహాటంగా వాళ్ళ మత ప్రార్థనా కేంద్రాల నుంచి ప్రకటిస్తూ ఉంటే హిందువులు ఏ ఒక్కరూ కూడా మా కోసం ఏం చేస్తామని నాయకులు ప్రశ్నించలేదు. అందుకే నాయకులకు కూడా హామీలు ఏమి ఇవ్వాలని అనిపించట్లేదు. కానీ ఇప్పుడు అటువంటి చైతన్యం కలిగించి భారతదేశం యొక్క ప్రాణం, దాని అభివృద్ధి హిందూ ధర్మంపై ఆధారపడింది. ఇక్కడ హిందువులకి ఉనికి కావాలి. హిందువులు ఇంక ఈ దేశంలో మనలేని పరిస్థితి వస్తే వీళ్ళు పారిపోయి బ్రతుకుతామంటే హిందువులకు మరొక దేశం లేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికైనా మేల్కొనాలి. మేల్కొని ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటూ, ఏం జరుగుతుందో తెలుసుకుంటూ, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలు మనం గమనించి ఇప్పుడు ఏం చేయాలనేది ఈ భారతదేశంలో యువత మొదలుకొని పండు ముదుసల వరకు ప్రతివారి ఈ గ్రంథం ద్వారా తెలుసుకొని కర్తవ్యాన్ని గ్రహించాలి. ఇలాంటి పుస్తకాలు విరివిగా మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. ఇంత మంచి గ్రంథాన్ని రచించినటువంటి పెద్దలు
శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మన గ్రంథాలయాలు ఉండాలి, మన అధ్యయనం చేయాలి. ఇటువంటి సద్గ్రంథాలకు నమస్కరిస్తూ స్వస్తి.